హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో చాలా స్పైసీ రెసిపీ అండి, పాయా సూప్ చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఫీవర్ అండి, అందరికీ వైరల్ ఫీవర్స్. ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ అయ్యాం అందరము. అందుకని ఇది చాలా హెల్దీ అండ్ ఈ జలుబు చేసి ఫీవర్ తగ్గిన తర్వాత నోరంతా టేస్ట్లెస్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇది చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి పాయా పీసెస్ చక్కగా క్లీన్ చేసేసుకొని అది అన్ని పీసెస్ అంతా మునిగే వరకు వాటర్ వేసుకొని దాంట్లో పసుపు, మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. చాలా విజిల్స్ రావాలి, ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా. సో 10 విజిల్స్ అంటే మా కుక్కర్కి 10 విజిల్స్ సరిపోయాయి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత అది తీసేసి మనము తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఈలోపు మనం ఇందాక వాటర్ వేసి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాం కదా పాయా పీసెస్, దాంట్లో సూప్ వస్తుందండి. అందులో నేను మిరియాలు, అల్లం వెల్లుల్లి అండ్ పసుపు వేసాను కదా, ఆ మూడు ఈ జలుబు చేసినప్పుడు చాలా మంచిది. సో ఆ సూప్ తీసి నేను పిల్లలకి ఇస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి వేడి వేడిగా తాగితే చాలా మంచిదండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది, మన ఈ జలుబు తగ్గిపోతుంది, కఫ్ తగ్గుతుంది. అండ్ రియల్లీ చాలా చాలా హెల్దీ డ్రింక్ ఇది. ఈ సూప్ నేను సాల్ట్ వేసి కలిపి మా పిల్లలకి ఇచ్చాను. నెక్స్ట్ ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేగుతుంది కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేయాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ సూప్ ఇందులో ఉంది కదా, దీన్ని కర్రీలో మనము వేసిద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వేగిపోయిందండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేద్దాము. కొంచెం పసుపు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టమాటో వేయాలి. యాక్చువల్గా కొంతమంది అయితే చింతపండు రసం కూడా వేస్తారు, బట్ నేను వేయట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ జలుబు దగ్గు ఉందండి. మళ్ళీ ఇంకా చింతపులుసు వద్దనేసి నేను వేయట్లేదు, టమాటో వేసాను. ఇప్పుడు దీంట్లో పాయ పీసెస్ అన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసుకొని చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఈ జలుబు చేసినప్పుడు అండ్ ఫీవర్ తగ్గిన తర్వాత స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో తప్పకుండా చెయ్యండి ఈ రెసిపీ, చాలా బాగుంటుంది. ఓకే, దీంట్లో కారం అండ్ సాల్ట్ వేసేసి ఒక 1 మినిట్ అట్లా వదిలేసేస్తే ఒకసారి కలిపేసుకొని, అండ్ ఇది చపాతీ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. రైస్తో, చపాతీతో ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి తెలంగాణలో ఇది తెలియని వాళ్ళు ఉండరు, తినని వాళ్ళు కూడా ఉండరు. ఓకే, మిగిలిన సూప్ అంతా నేను దీంట్లో వేసేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరగడం స్టార్ట్ అయిందండి. దీంట్లో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి వేసేసి ఇది మనము ఇట్లాగే అంటే గ్రేవీగానే ఉండాలండి. ఎంత అంటే థిక్గా అవ్వద్దు, వాటరే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, డిష్ అవుట్ చేసేద్దాము. యమ్మీ యమ్మీ పాయా సూప్ రెడీ అయిపోయిందండి. మేమైతే ఇప్పుడు రైస్తోనే తినాలనుకుంటున్నాము. అండ్ వేడి వేడి రైస్, వేడి వేడి పాయా సూప్ ఎంత బాగుంటుంది తెలుసా అండి. యమ్మీ యమ్మీ, ఎక్సలెంట్ కాంబినేషన్, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ అండి, పెట్టచ్చు పిల్లలకు కూడా. చక్కగా అలవాటు చేయండి.
హ్యాపీగా ఓన్లీ చికెన్ మటనే కాదు, ఇలాంటివి కూడా పెట్టండి పిల్లలకి. ఈ టేస్ట్ కూడా వాళ్ళకి తెలుసుకునేలా చేయండి. ఓకే, తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.